కాక్రోచ్ జనతా పార్టీ గర్జన నుంచి ఈ దేశం ఏం వినాలి, ఏం నేర్చుకోవాలి? డెఫినెట్గా ఇవాళ దేశంలో పరిస్థితి చాలా విషయాల్లో అస్తవ్యస్తంగా ఉన్నది. ఇప్పుడు అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఏం జరుగుతున్నది? జవహర్లాల్ నెహ్రూ ఎన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడో ఆయన కంటే ఎక్కువ కాలం నేను ప్రధానమంత్రిగా ఉన్నా అని నిరూపించుకునే ఓ తపనలో ప్రధానమంత్రి ఉంటారు. ఏమిటిది? మీరు పోటీ పడాల్సిన ఇవి కాదు కదా. జవహర్లాల్ నెహ్రూ ఏమేం చేసినాడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసినాడు. ఆయన కంటే మంచి పనులు మనం ఏం చేద్దామని దీనిలో ఉండాలి తప్ప, మనం ఎంతకాలం జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నామా, ఇందిరాగాంధీ కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నామా అనే ఇది తప్ప, విద్య పరిస్థితి ఏమిటి దేశంలో చూసినారు కదా ఇవాళ పరిస్థితి. నీట్ లాంటిది, అది కొన్ని లక్షల మంది విద్యార్థులు పాల్గొనే, దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సరిగ్గా మన దగ్గర నీట్, సిబిఎస్ఈ లాంటి పరీక్షలు ఏవి జరుగుతాయో ఇవన్నీ కలిపి చైనాలో ఒక పరీక్ష ఉంటుంది. దాని పేరు గావో కావో అనుకుంటా. ఓకే సార్, గావో కావో. సేమ్ ఆ పరీక్ష ఇటీవల అక్కడ జరిగింది చైనాలో. 1,30,00,000 మంది విద్యార్థులు, యువకులు విద్యార్థులు ఈ పోటీ పరీక్షలకు హాజరైనారు. 2 రోజుల పాటు జరిగినాయి. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ రెండు రోజులు చైనాలో ఫ్యాక్టరీల రణగొణద్వాలన్నీ అయిపోయినాయి, స్తంభించేసినారు, ఆపేసినారు. ఫ్యాక్టరీలు సైరన్లు వస్తే విద్యార్థులకు డిస్టర్బ్ అవుతుందని అవన్నీ ఆపేసినారు. రోడ్లన్నీ నిర్మానుష్యమైనాయి. ఆ 2 రోజులు చైనా దేశం మొత్తం ఆ 1,30,00,000 మంది విద్యార్థులు, అభ్యర్థులు ఆ పరీక్ష రాయడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకే మొత్తం యంత్రాంగం, ప్రభుత్వం, దేశం అంతా నిలబడింది. ఈ విషయం నేను చెప్పడం లేదు. మన భారతదేశంలో చైనా రాయబార కార్యాలయం యొక్క అధికార ప్రతినిధిగా ఉన్న ఒక మహిళా అధికారి చెప్పినారు. ఆ పేరు గుర్తు రావడం లేదు నాకు. ఆమె ట్వీట్ చేసినారు సార్. దాని మీద చైనా వ్యవహారాల నిపుణుడైన మన హైదరాబాద్కి సంబంధించిన ఉస్మాన్ యూనివర్సిటీ అలమ్నై మోహన్ గురుస్వామి అని సార్, వారు ఒక కామెంట్ చేస్తారు. ఆ ట్వీట్ మీద ఆయన కామెంట్ ఏమిటి అంటే, బికాస్ దెర్ ఈస్ గవర్నమెంట్ ఇన్ చైనా, మన దగ్గర డెమోక్రసీ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ అంటాడు ఆయన. అంటే ఆ పరిస్థితి చూడండి. అంటే ఇప్పుడు ఒక పోటీ పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళు వివిధ మన ప్రభుత్వ పదవుల్లోకి, ఉద్యోగాల్లోకి వస్తారు. అది చాలా ముఖ్యమైన ఇది కదా. ఈ దేశ యువతకు సంబంధించి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విషయం కానివ్వండి, లేదా ఈ పదవుల్లో, ఈ ఉద్యోగాల్లోకి వచ్చే విషయంలో కానివ్వండి, మనం దాన్ని ఎంత ప్రధానమైన ఇష్యూగా చూడాలి. అట్లాంటి దాన్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేసి, చైనాకు మనకు పోలిక చూడండి. మన దగ్గర ఎప్పుడూ లీక్ అవుతూనే ఉంటాయి. దానికి ఏదో మనం తాత్కాలిక పరిష్కారాలు చూపుతూ ఉంటాం, మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. నీట్ పరీక్షా పత్రం లీక్ కావడం ఏంటండి? అందుకే ఇవాళ రాష్ట్రాలు అడుగుతున్నాయి కదా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అంటున్నారు కదా. అట్లా ఇవ్వదు కేంద్రం, ఎందుకంటే తన అసమర్థత బయట